గురుగారు, భగవంతుడు అని ఎవరిని అంటారు? భగవంతుడికి ప్రత్యేకమైన స్వరూప స్వభావాలు ఏమైనా ఉంటాయా? భగవంతుడు అని ఎవరిని అనాలి అంటే 6 లక్షణాలు కలిగినటువంటి వారిని భగవంతుడు అనాలి. సృష్టి, స్థితి, లయ, సమగ్ర సంపద, నిత్య ఆనందము, జ్యోతి యొక్క లక్షణం. 6 లక్షణాలు షణ్ణాం భగ ఇతిరిత అని శాస్త్రం చెబుతున్నది. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి వాడిని భగవంతుడు. సృష్టి చేయగలిగి ఉండాలి. ఆ చేసినటువంటి సృష్టిని స్థితి చేయగలగాలి. స్థితి చేసిన దాని సమయం పూర్తయిపోయిన తర్వాత లయం చేసుకునే శక్తి ఉండాలి. ఈ 3 శక్తులు కలిగి ఉండాలి. అంతేగాక సమగ్రమైన సంపద. భగవంతుని వద్ద ఇది అయిపోయింది అనబడేటువంటిది లేదు. ఏదైనా ఇప్పటికీ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థిస్తే ఆ లక్ష్మీదేవి ధనాన్ని వాళ్ళకి ఇస్తున్నది, అనేక రకాలైన సంపదలు ఇస్తున్నది కదా. అసలు పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి ధన కనక వస్తు వాహన సమృద్ధి సిద్ధ్యర్థమని మన కోరికలన్నీ చెబుతున్నాం. పాపం అన్నీ తీసుకొచ్చి ఇస్తుంది ఆ తల్లి. ఇవ్వకపోతే మనం బ్రతకటం లేదు కదా. రోజు భోజనం చేయడానికి కావలసిన ఆహారం ఇస్తున్నది. కనుక ఇవన్నీ ఇస్తున్నది అంటే అక్కడ తరిగిపోవటం అనేటువంటిది ఉండదు. నిత్య సమృద్ధి ఆ లక్షణం ఎవరికి ఉన్నదో వాళ్ళు భగవంతుడి. కనుక పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, తృప్తిని చెందని మనుజుడు సప్తద్వీపములం చక్కంబడునే. 10 రూపాయలు వచ్చినా అందులో ఆనందంగా బ్రతకాలి, 1,00,000 రూపాయలు వచ్చినా అందులో ఆనందంగా బ్రతకాలి, 1,00,00,000 రూపాయలు వచ్చినా 10 రూపాయలు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అటువంటి వాడు భగవంతుడితో సమానం. ఈ 6 లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు భగవంతుడితో సమానం. కనుక అటువంటి భగవంతునికి ఎన్ని రూపాలు ఉన్నాయి? 5 రూపాలు ఉన్నాయి. ఒకటి మనం చిత్రించుకున్నటువంటి రూపం, రెండవది మంత్రస్వరూపం, మూడవది యంత్రస్వరూపం, నాలుగవది ఆ భగవంతుని చరిత్ర యొక్క స్వరూపం, ఐదవది భగవంతుని తత్వరూపం. ఈ 5 కలిగినటువంటి రూపం ఏదైతే ఉంటుందో దాన్ని భగవంతుడు అంటాం.